స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోనే ఇది ఒక ప్రత్యేక గ్రామంగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఈ గ్రామ ప్రజలకు కావచ్చు, ఈ గ్రామానికి సరిగ్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు ఆ పెద్దవాళ్ళంతా కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఆ కుటుంబాలన్నీ కూడా. అక్కడ వాళ్ళ పిల్లలేమో అక్కడ బార్డర్లో కాపుగా వస్తూ ఉంటారు, సైన్యంలో చేరారు. ఇది రాష్ట్రంలోనే ఒక మంచి గుర్తింపు చెందినటువంటి అడవి మామిడిపల్లిగా కూడా చెప్పచ్చు. ఇప్పుడు బార్డర్లో సైతం 8 మంది సైనికులు సైతం కూడా దేశంలో ఇప్పుడు యుద్ధంలో పాల్పంచుకుంటున్నారు. అంటే చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ అని మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తూ ఉంది. పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఇప్పటికే ఆ భారతదేశంలోని అమాయక ప్రజలపైన దాడులు చేసిన నేపథ్యంలో కూడా ఆపరేషన్ సింధూర్ ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. దీంట్లో కూడా పాలు పంచుకోవడం ఈ గ్రామానికి ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళు సైతం తమ అదృష్టంగా భావిస్తున్నారు. దేశ సేవకు తమ బిడ్డల్ని సైతం కూడా పంపించి శత్రు మూకల్ని కూడా ఆ కుక్కటివేలుతో పెకిలించే ఆపరేషన్ సింధూర్లో భాగస్వామ్యం పంచుకున్నందుకు, భాగస్వామ్యం అయినందుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు తీసుకుందాము. గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్, ముఖ్యంగా సైనికులు బార్డర్లో కాపు కాస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ అనుభూతి ఎలా అనిపిస్తుంది అనే అంశం పైన మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీ స్పెషల్ స్టోరీలో భాగంగా ప్రస్తుతం అడవి మామిడిపల్లికి వచ్చాము. లోపలికి వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏమనుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అనిల్ అనే ఒక ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, అసలు ఇప్పటికి కూడా ఇంత యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఆ పేరెంట్స్ కూడా చాలా, ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే, ఎట్లా అనిపిస్తుంది మీ బాబు ఇప్పుడు అక్కడ యుద్ధం చేస్తున్నారు అనుకోండి, మొత్తం ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి, మీ బాబు అక్కడ దేశం కోసం పనిచేస్తున్నాడు, మీకు ఎట్లా అనిపిస్తుందమ్మ? ఎట్లా అనిపిస్తుంది అంటే మంచిగానే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఇప్పటి బాధ వేరు ఉంది. ఇన్నేళ్ళు వేసింది అంత మంచిగా అనిపించింది. దేశంలో ప్రతి ఒక్కరు కూడా హాయిగా కళ్ళు మూసుకొని ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుర్రు అంటే మీ కొడుకు లాంటి వాళ్ళ జవాన్ల వల్ల కృషి అని చెప్పొచ్చు. మొత్తం అలాంటి కొడుకులను కానీ ఆర్మీకి పంపించారు మీరు. మీకు ఎట్లా అంటే ఎంతమంది మీకు మొత్తం కొడుకులు మీకు అంటే ఎట్లా పంపించారు, అక్కడ సేవ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు ఒకటే బాబు కానీ మేము అప్పుడు అద్దన్నాం కానీ మా మాట వినలే. ఆయననే పోయిండు, ట్రైనింగ్కి పోయిండు, అక్కడ వెళ్ళిండు పాస్ అయ్యి. అప్పటి నుంచి ఇప్పటికి ఏమనిపించాలి, ఇప్పుడే బాగా బాధ అనిపిస్తుంది. ఫోన్లో మాట్లాడుతున్నామా? లేదు, ఇప్పుడు మాట్లాడే లేదు, జవుడలు అయింది, అది బాధ అవుతుంది. చూడొచ్చు, అంటే దేశానికి సేవ చేస్తున్నారు. మరి కన్న తల్లికి అయితే ఎవరికైనా సరే ఉంటుంది మాట్లాడాలని, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాట్లాడట్లేదు అంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ దేశం కోసం అక్కడ ఫైట్ చేస్తున్న జవాన్లు కూడా వాళ్ళ తండ్రి ఉన్నారు, మాట్లాడదాం. కాక నమస్తే, ఎట్లా మీ కొడుకుని అక్కడ సైన్యంకి పంపించారు, మరి ఒక దేశ సేవలో ఒక కీలకమైనటువంటి పాత్ర అని చెప్పొచ్చు. మీ కొడుకుని ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఇదంతా? ఇక బాధ అనిపిస్తుంది, ఇప్పుడు దేశ సేవ పోయిండు కదా. ఆర్మీలో పనిచేస్తున్నాడు అనిల్. వాళ్ళ ఫ్యామిలీ సైతం కూడా ఇప్పుడు, ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్లో అక్కడి నుంచి ఆ స్వగ్రామంకి వచ్చారు. అనిల్ వాళ్ళ ఆ ఫ్యామిలీ, వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ పిల్లలు సైతం కూడా తీసుకొని వచ్చారు. మాట్లాడదాం అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంది, మరి అనిల్ ఏమనుకుంటున్నారు, వీళ్ళ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఇట్లా మొత్తం కూడా ఇప్పుడైతే ప్రస్తుతం ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. మరి మీరు ఎప్పుడు అక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చి 1 డే అవుతుంది. నిన్న నైట్లో 1 o'clock వచ్చిన పఠాన్కోట్ నుంచి. నేను 8కి నైట్కి అట్లా వెళ్ళిన, అక్కడ నుంచి స్టార్ట్ అయినా అనమాట. అక్కడ ఏంటంటే మా ఆయన లెక్క 10 days అయిపోయింది మాతోని.
ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మాకు తెలియదు. యూనిట్ అంటే చెప్పదన్నమాట, ఎక్కడ తీసుకెళ్తులు ఏంటి ఏం జరుగుతుంది కూడా మాకు తెలియదు. వాళ్ళు 10 days బ్యాక్ ఫోన్ ఆఫ్ చేసేసి ఇక్కడ పెట్టేసి కోటర్లో మాకే ఇచ్చేసి వెళ్ళేళ్ళు. అయితే మా హస్బెండ్ ఏమన్నాడంటే, నేను ఒక లాక్ తీసుకెళ్తా, నువ్వు ఒక లాక్ తీసుకెళ్ళి, ఫోన్ మాత్రం ఇక్కడే ఉండని, అక్కడ అవైలబుల్ లేదు ఫోను అని చెప్పేసి వెళ్ళిండు. వెళ్ళేటప్పుడు బాగా అనిపించింది ఏంటంటే, ఆయన వస్తాడు కావచ్చు 2 times అట్లనే తీసుకెళ్ళిండు అన్నమాట. ఒక వెళ్ళిళ్ళు వచ్చిళ్ళు, అలాగే వస్తాడు అనుకున్నా, రాలేడు. వచ్చేటప్పుడు కూడా చూసిన ఫోన్ అన్నా చేస్తాడు కావచ్చు అని, రాలేడు. వేరే వాళ్ళతో బుక్ చేయించుకొని ఆ పిల్లల్ని తీసుకుని నేను ఒక్కదాన్ని వచ్చినమాట. హిందీ కూడా సరిగ్గా రాదు, కానీ కాస్త వచ్చినా కానీ అక్కడ అటాక్స్ అయినాయి కదా, బాంబు బ్లాస్ట్ అవగానే ఎట్లనో, మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, అందుకే అక్కడ అంటే నైట్ టైంలో 6 o'clock లైట్ తీసేస్తారు, మార్నింగ్ 6:30 వరకు ఇవ్వరు. యుద్ధ వాతావరణం నడుస్తుంది కాబట్టి అక్కడ కొన్ని సైరన్స్ పెట్టి ఇప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు డ్రిల్ చేపిస్తారు. 6 o'clock లైట్ ఆఫ్. మనకు ఇది సింధు అది మిషన్ చేశారు కదా మంగళవారం రోజు, ఆ రోజైతే మాకు నైట్ అసలు నిద్రనే లేదు. అంటే అది అవుతుందని కూడా మాకు తెలియదు కదా. మళ్ళీ అక్కడ దగ్గర అన్నమాట కటువా, పఠాన్కోట్, బసోలి లైనే ఉంటుంది అనమాట. మేము బసోలిలో ఉంటాం, అది మొత్తం ఆర్మీ క్వార్టర్స్కి మాత్రమే, అక్కడే ఉంటాం. అక్కడ ఉంటే వాళ్ళు ఏంటంటే మాకు చెప్పలే, అంటే ఇట్లా జరుగుతుంది అని. నైట్ మొత్తం 6 నుంచి ఇంకా టైట్ చేసిళ్ళు అనమాట. బయటకి ఎటు వెళ్ళని వాళ్ళేరు, ఏం చేయలేరు. నైట్ డ్రిల్ 8కి పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట. సిఓ సార్, బీసీ వాళ్ళు ఉంటారన్నమాట. అక్కడ వచ్చేసి ఏం చెప్పిందంటే, ఇది ప్రాక్టీస్ మాత్రమే, ఏం జరగదు, మీ హస్బెండ్స్ ఇక్కడ లేరు కదా, ఎమర్జెన్సీ ఏమన్నా అవసరం ఉంటే ఇట్లా చేయొచ్చు, నైట్లో భయపడాల్సిన అవసరం లేదు. సైరన్ మోగానే ఫస్ట్ మీరు చేసేది 2 లీటర్ల వాటరు, బిస్కెట్ ప్యాకెట్స్, అట్లా ఎమర్జెన్సీ కిట్ మాత్రం రెడీ ఉంచుకోండి. ఒకవేళ ఆ సైరన్ మోగిన తర్వాత మీరు వెంటనే వెళ్ళాలి బయటకి. ఇక అట్లా ఒక 2 times బయటకి వెళ్ళాలమ్మా, ఇంట్లో ఇల్లు వదిలేసేయాలి. ఎందుకంటే మాది అక్కడ బసోలి అనేది జమ్మూ కాశ్మీర్ 10 kilometers దూరం. అక్కడ నుంచి ఏంటంటే మనకు సింధు అయింది అది కన్నా ముందు ఇది అంతా జరిగింది కదా, అక్కడ పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది కదా. అది తర్వాత ఉగ్రవాదులు 4 members బసోలిలో స్టే చేసిళ్ళు అనమాట. అక్కడ ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి కొన్ని, అక్కడ వాళ్ళు స్టే చేసిళ్ళు. ఏంటంటే బయటకు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, మాకు ఫుడ్ మాత్రం వండి పెట్టండి అని. ఆ విషయం చేసిన తర్వాత మొత్తం ఆర్మీ టైట్ చేసింది, మొత్తం వెతికిళ్ళు కానీ ఎవరు దొరకలేరు. వాళ్ళే కొన్ని షూస్ కొన్ని తినేటివి అవి మాత్రం అవి కొన్ని దొరికాయి అన్నమాట. పాకిస్తాన్ నుంచి చేసుకున్న ఐటమ్స్ కనిపిస్తాయి కదా అవి ప్యాకేజ్తోని, అట్లాంటి వాటితోని వాళ్ళే అని కన్ఫర్మ్ చేసిళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరో వచ్చిళ్ళు, టెర్రరిస్ట్ అంటే 4-5 members ఉన్నారు కదా, అట్లనే ఆ ఏరియా మొత్తం టైట్ చేసిళ్ళు అనమాట. ఇక తర్వాత ఆ రోజు సింధు ఆ నైట్ ట్యూస్డే రోజు అయింది, సింధు నైట్ ఆపరేషన్ సింధూర్ ట్యూస్డే రోజు నైట్లో అయింది. అది ఆ రోజు మాకేందంటే మాకు తెలియదు, 11:30 ఆ టైంలో పిల్లలను తీసేసుకొని రాలని 8:30కి మీటింగ్ పెట్టి సిఓ సార్ వాళ్ళు చెప్పిళ్ళు. ఇక వెళ్ళి వచ్చేసి అంటే డైలీ డ్రిల్ చేపిస్తుళ్ళు ఈ టైంలో, అట్లనే కావచ్చని మేము అనుకున్నాము. ఇక పిల్లలకు కొంచెం ఫుడ్ తినే పెట్టేసి ఇక సైరన్ మోగింది, 11:30 అట్లా అయింది. సైరన్ మోగింది, బ్యాగ్ పట్టేసుకుని వెళ్ళినాం అన్నమాట. వాళ్ళు వెహికల్లో కూర్చోబెట్టి, మాకు తెలియదు ఎక్కడికి తీసుకెళ్తారని, సివిలియన్స్ ఉంటారు కదా వాళ్ళ స్కూల్స్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళేసి టైర్ సెక్యూరిటీతో అక్కడ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి మాకు. వచ్చిన తర్వాత న్యూస్ చూసేసరికి అంటే అలా అని చెప్పగానే మా ఆయన లేడు మాతోని, ఎక్కడున్నాడు, ఇంత జరుగుతుంది కదా ఆయన ఎక్కడున్నాడు అని బాగా ఏడ్చినాం అన్నమాట. ఎవరికి వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఉన్నారు అనమాట, వాళ్ళకు కూడా తెలియదు. మేము 2 days 3 days బ్యాక్ పఠాన్కోట్ అటాక్ జరిగినప్పుడు కూడా మేము అక్కడనే ఉన్నాం. పఠాన్కోట్లో బాంబ్ బ్లాస్ట్ రాగానే మా కోటలో కొన్ని షేక్ అయినాయి అన్నమాట. కొంచెం దగ్గరనే ఉంటుంది కదా, కింద సైడ్ ఉన్నాం, మేము కొంచెం లోపలకనే ఉంటాం. అక్కడ షేక్ కాలే, కొంచెం షేక్ అయినాయి అన్నమాట. ఇక అక్కడ ఫైర్ వచ్చింది కూడా కనిపించింది. నాకు 2 o'clock ట్రైను అయితే ఇట్లా ఏంటంటే వాళ్ళు ఎవరు రారు మాతో, యూనిట్ వాళ్ళు కానీ ఎవరు కానీ, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కూడా. హస్బెండ్స్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా కొంతమంది, బుల్లెట్ తగిలిన వాళ్ళని మాత్రం సెక్యూరిటీ కోసం ఉంచేసి వెళ్ళిపోయారు యూనిట్. ఇక వాళ్ళు ఎవరు తోడు రారు, మీరు అంటే ఒక్క స్టేట్ వాళ్ళు ఉంటారు కదా, అలా మాట్లాడుకొని ఒక ట్రైన్కు చేసుకొని వెళ్ళండి ఆ ఆప్షన్ ఇచ్చిళ్ళు అనమాట. 15 days టైం ఇచ్చిళ్ళు యూనిట్కి ఖాళీ చేయనీకి. మేమేమనుకున్నామంటే మా హస్బెండ్ లేడు కదా, మేము ఎట్లా వెళ్ళాలి, ఆయన వస్తాడు కావచ్చు అని మేము వెళ్ళలేదు లాస్ట్ మినిట్ దాకా. వాళ్ళు ఏమన్నారంటే, మీకు మొన్నటి నుంచి చెప్తున్నా మీరు వెళ్ళలేరు. అలానే సిలిగా వచ్చేటప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చిన అన్నమాట. ఆ ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఒక అన్న తెలుగు వాళ్ళు ఏంటంటే యూనిట్ కాదు, వాళ్ళు వర్క్ షాప్,
ఆయన కొంచెం హెల్ప్ చేసిండు అక్కడ, కొంచెం మమ్మల్ని స్టేషన్ వరకు దిగపెట్టిండు అనమాట. ఆయనతో వచ్చే నైట్లో కూడా ఫుల్ ఫైరింగ్. ఆ నైట్ బాగా అటాక్స్ కూడా అయినాయి కదా పఠాన్కోట్లో. అక్కడ ఆ రోడ్ నుంచి వచ్చామన్నమాట. ఎక్కడ లైట్లు లేవు, ఏం లేవు. ట్రైన్ కూడా రైల్వే స్టేషన్ ఫుల్ ఆఫ్, అన్ని కరెంట్ అన్నీ ఆఫ్ చేసేసిండ్రు. బయట కాసేపు కూర్చున్నాము, ఏమో వచ్చి ట్రైన్ కూడా అటాక్ చేస్తే ట్రైన్ వచ్చిన తర్వాత వెళ్దామని. తర్వాత టైంకు రాలేదు ట్రైన్ కూడా, 2 hours లేట్ వచ్చింది. ఎక్కేసి వచ్చిన పిల్లలని తీసుకొని ఏం కూడా తీసుకురాకుండా. ఒకటి చెప్పండి, ఇప్పుడు చాలా మొత్తం దేశం మొత్తం కూడా ఇప్పుడు మీరు ఒకరు ఎంత భయపడుతున్నారో దేశం కూడా ఒక టైంలో అట్లా ప్రజలు రక్షణగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే బార్డర్లో ఉన్నటువంటి సైన్యమే వీళ్ళకి మొత్తం కూడా హాయిగా పడుకోబెట్టే విధంగా వాళ్ళు మేల్కుంటారు, ప్రశాంతంగా మనం అందరం పడుకుంటాం. అట్లాంటి సిచ్యువేషన్లో మీ ఆయన ఇప్పుడు ఫైట్ చేస్తున్నాడు, దేశం కోసం పోరాడుతున్నాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను ఒక సైడు ఏంటంటే ఈ అవకాశం అందరికీ రాదు దేశం కోసం కాబట్టి. మా ఆయన మళ్ళీ ఆర్మీ అంటే ఏంటంటే ఈ టైంలో తెలుస్తుంది. నేను డైలీ చూసే వాళ్ళని ఏంటంటే గన్స్ తీసుకెళ్తుండో ఇంతే ఆర్మీ అని అనుకున్నా. కానీ ఈ 15 days 20 days నుంచి ఆర్మీ అంటే ఏందనేది నాకు కూడా అర్థమైంది. ఆయన ఒక్కటే మాట నాకు చెప్పిండు, పిల్లలను చేతిలో పెట్టేసి ఏమన్నాడంటే, నాకు ఫస్ట్ దేశం, తర్వాత నువ్వు నేనన్నా రిటైర్మెంట్ తీసేసుకోవద్దు, ఇట్లా అవుతున్నాను నేను ఆ భయంలో ఉంటుంది కదన్న, వద్దు ఇంత అవుతుంది, ఎందుకంటే నైట్లో ఏమవుతుందో. ఇప్పుడు నేను ఆయనకు ఒకటే మాట చెప్పిన, రాత్రికి ఒకసారి ప్రొద్దునొకసారి ఫోన్ చేయు అని. ఎందుకంటే అట్లుంది కదన్న, నైట్ ఏమవుతుందో మార్నింగ్ ఏ న్యూస్ వినాలో కూడా తెలుస్తలేదు కదా. ఆ టైంలో ఇట్లా చెప్పిన ఆయనకు ఒక 2 times వేసిండు అనమాట. నంబర్ ఇచ్చేసిండంటే మెసేజ్ మాత్రం చెయ్యు ఆ నంబర్కి అని. తర్వాత ఆ నెంబర్ కూడా ఆఫే ఉంది. ఇక ఆయనకు నేను వచ్చిన సంగతి కూడా తెలియదు. 2 days బ్యాక్ అంటే వెళ్తా నేను ఈ డేట్కి కానీ ఆ మెసేజ్ చేస్తే ఒక్కసారి మాట్లాడిండు అనమాట. జాగ్రత్త పిల్లలు, ఇక్కడ టెన్షన్ పడకు, అక్కడ నుంచి డైరెక్ట్ ట్రైనే కదా, ఎవరైనా ఏదైనా ఇచ్చినా తీసుకోక తినేసి వెళ్ళిపో, ఇట్లా ఏది తీసుకురాలే అన్న పిల్లలకు కూడా ఫుడ్ కాస్త వాళ్ళకి తినబెట్టేసి, ఎందుకంటే ఏమవుతుందో అట్లా వచ్చేసిన అన్నమాట. హ్యాపీగా ఉంది. ఆయన దేశం కోసం అందరికీ ఛాన్స్ రాదు. వారనేది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది, ఇప్పుడు అవుతుంది. అది నాకు గర్వంగా ఉంది. కానీ ఒక సైడ్ భయం కూడా ఉంది, ఏం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ అక్కడ గన్నర్సే ఉందన్నమాట. తర్వాత వాళ్ళు తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని కొంచెం వెనుక అన్నమాట. ఈయన జమ్మూ దాటేసి వెళ్ళిండా అని 3 days బ్యాక్ చెప్పింది, 3-4 days బ్యాక్ ఒకసారి మెసేజ్ చేసినప్పుడు లాస్ట్ వచ్చేటప్పుడు చెప్పిండు అనమాట. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు మాకు. గర్వంగా ఉంది కానీ కొంచెం బాధ కూడా ఉందన్న. పిల్లలు 2 అన్న, కొడుకు బిడ్డ. ఒకడు ఫస్ట్ క్లాస్ LKG, అక్కడ ఆర్మీ స్కూల్లో చదువుకుంటారనమాట. వాడు కటువలో చదువుకుంటాడు. ఇది అక్కడే యూనిట్లోనే ఉంటుంది ఆర్మీ స్కూల్, అక్కడ చదువుకుంటుంది. వాడు కటువలో చదువుకుంటాడు. ఇక స్కూల్ ప్రతిరోజు మాత్రం నార్మల్ గా సేమ్ టైమ్స్ అంటే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ మీ సార్ వచ్చేస్తాడు అన్న. అక్కడ ఏంటంటే ఆయన అవల్దారు కదా, వాళ్ళకు కొన్ని ఇన్ఛార్జ్ కూడా ఇస్తారన్నమాట. ఆయనకు ఇట్లా అన్ని క్వార్టర్ చూసుకోవడానికి, ఏదన్నా రిపేర్స్ ఉంటే అట్లాంటివి కూడా ఇస్తారు. మళ్ళీ డైలీ పొద్దున్న డ్యూటీ కూడా ఉంటుంది. డ్యూటీకి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేస్తాడు. అట్లా నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి. 2 days కోసారి నైట్ రెస్ట్ ఇస్తారు. అట్లా ఉంటాయి అన్న అక్కడ. నైట్ కాగానే కొన్ని సౌండ్లు కూడా మొత్తం మిస్సైల్స్, డ్రోన్స్ కూడా వస్తుండే అని చెప్పేసి 4-5 రోజుల క్రితం అయితే బాగా టెన్షన్ వాతావరణం అయితే ఉండే. మేము అందరం కోటర్ అని కాల్ చేసినాము. కటువ అటాక్ అయిన నెక్స్ట్ డే నైట్ 159 యూనిట్ మీద 2 డ్రోన్లు అన్నమాట విడిసబెట్టిళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ ఆపరేషన్ సింధు ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ 10 members చనిపోయింది కదా, ఉగ్రవాది ఫ్యామిలీ. అయినా అంటే యూనిట్ ద్వారా ఏం తెలిసిందంటే వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేద్దాము అని, ఆర్మీ ఫ్యామిలీస్. మళ్ళా 162 అనేది మన పక్కన ఉంటుంది అన్నమాట. మన నార్త్ వాళ్ళు 159 మా యూనిట్, అలా నార్త్ అండ్ మిక్స్ ఉంటుంది. 162 అనేది మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు అలా. అది మాత్రం ముందే ఖాళీ చేయించేసిళ్ళు. ఎందుకంటే అట్లా ఉగ్రవాదులు వచ్చిళ్ళు అన్నారు చూడండి అన్న. అక్కడ నుంచి వచ్చినప్పుడు అది జరిగింది ఆ కోటర్ ముందర అన్నమాట. ఫుడ్ వండించుకొని తిన్నారు అని అట్లా. అందుకని కోటర్లని ఖాళీ చేయించేసి ఎవ్వరు లేరు ఇక్కడ. అక్కడ అన్ని సామాన్లు అక్కడనే ఇడిసబెట్టేసి ఖాళీ కొన్ని బట్టలు తీసుకొని మాత్రము వచ్చేసినాం. ఎట్లా వచ్చినామో కూడా తెలియదు అన్న అక్కడ నుంచి. మీ ఆయన మీకు ఏమని చెప్పేవాడు ఇంత ముందు కూడా? అంటే
ఇలా అసలు ఆర్మీలో చాలా మంది పోవాలనుకుంటారు కానీ కొన్ని వెళ్ళడానికి కూడా అట్లాంటి అవకాశం కూడా రాదు. మరి పేరెంట్స్ సపోర్ట్ కావాలి అంటే మీ సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయింది. అవునన్న, మాది 2015లో మ్యారేజ్ అయింది. ఆయన తర్వాత నేను వెళ్ళలేను. ఆయన జమ్మూ కాశ్మీర్లోనే 5 years చేసిండు అనమాట. అక్కడ మళ్ళీ అస్సాంలో 2 years 3 years అట్లా చేసిండు. అప్పుడు ఆ టైంలో నేను వెళ్ళలే. ఇక్కడ ఉన్న అత్తమ్మ వాళ్ళ మామయ్యతోనే ఉన్నా. ఇప్పుడు నేను వెళ్ళి 2 years అయింది అంతే అన్న. అంతకుముందు నాకు అసలు ఎక్కడికి నేను తీసుకెళ్ళాడు ఆయన, ఎందుకంటే టైట్ ఆయన బాగా డేంజర్ ప్లేస్లోనే ఎక్కువ చేసిండు. అనిల్ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులు, మాట్లాడదాం. ఎట్లా అమ్మా మీ తమ్ముడు దేశంలో ఉన్నారు, సేవ చేస్తున్నారు, మొత్తం ప్రజలందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే సైనికులు ముందుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది అక్కడ, మీకు ఏం అనుభవాలు ఉన్నాయి, ఏం చెప్తున్నారు? తమ్ముడికి బాగా ఇంట్రెస్ట్ జాబ్, అప్పుడు నానా ఫారెన్లో ఉండే, వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడు మేము ఎంకరేజ్ చేసినాం పంపించడానికి. ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళిండు. అప్పుడు ఆయన వెళ్ళడానికి కొంచెం హెల్ప్ చేసినాం మేము కూడా. ఆయనకు జాబ్ వచ్చిన 3-4 yearsకి పెళ్ళయింది. ఈమె కూడా అబ్జెక్షన్ ఏం చెప్పలేదు ఆర్మీ అంటే. ఇక నాన్న వాళ్ళకు కూడా ఎక్కువ టెన్షన్ లేకుండే. కానీ ఇక రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉండడం మొదలు పెట్టిండ్రు. మాకేంటంటే ఏదైనా ఫైర్ అవుతుంది అంటే కొంచెం భయపడే వాళ్ళం. కానీ తమ్ముడు ఏం చెప్పకపోతుండే ఇక్కడ ఏం జరిగినా. కానీ ఇప్పుడు కొంచెం టెన్షన్ పడుతున్నారు వాళ్ళు. అమ్మ వాళ్ళని మేము చూసుకునే వాళ్ళం, బారా పిల్లని తీసుకొని వెళ్ళిండ్రు. ఇప్పుడు ఈమె ఎట్లా వచ్చిందంటే ఈమె చాలా గ్రేటు, ఈమె చాలా సపోర్టు ఆయనకి. ఆయన ధైర్యం అంటే వీళ్ళు ఎట్లా వచ్చిరో కూడా ఆయనకు తెలియదు. ఒకటే నా పిల్లల భార్యని ఇంటికాడ అప్పచెప్పాలన్నది ఆయన కొంచెం, ఇంటి దాకా వీళ్ళనైనా పంపించగలిగితే పో అన్నట్టు ఆయనకు ఉండే. వీళ్ళు వచ్చేసిండ్రు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నారో భార్య పిల్లలకు కానీ అమ్మ నాన్న వాళ్ళకి కానీ మాకు కానీ తెలీదు. అతను ఫోన్ చేస్తే చెప్తే ఎక్కడున్నాడో కొంచెం క్లారిటీ మాకు, లేకపోతే లేదు. కాకపోతే మా తమ్ముడు అక్కడ ఉన్నందుకైతే మాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఉన్న ఒక్కతనే కూడా జాబ్లో ఉన్నారంటే మాకు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అతనికి ఒక 1.5 అయితే రిటైర్మెంట్ వస్తుంది. సో మేము హ్యాపీ. వాళ్ళని కూడా మేము చూసుకోవడానికి సపోర్ట్ చేయడానికి మా తరఫున చెల్లంటే ఇవి లేవు. అతను కూడా ధైర్యంగా ఉంటాడు, ఎందుకంటే పిల్లల్ని పంపించారు కాబట్టి మేము ఉంటాం కాబట్టి కొంచెం అతను ఇప్పుడు కొంచెం రిలాక్స్. ఇక అమ్మా నాన్నకైతే కొంచెం టెన్షన్గా ఉంది. ఇక లాస్ట్లో ఇట్లా జరుగుతుంది కదా, అలా కొంచెం టెన్షన్. మొత్తం వీళ్ళు ఇంటికి చేరుకున్నారు, మరి పిల్లలు వీళ్ళందరూ ఇక్కడే మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. పిల్లల్లో కానీ ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ పిల్లలు ఉండడం కానీ? అయితే సార్ చాలా భయపడారు, అలర్ట్గా కూడా ఉన్నారు. అందుకు సంతోషపడాలి. నైట్ సౌండ్కి అక్కడ ఉన్న దానికి అలవాటు పడిపోయి సైరన్ వచ్చింది మమ్మీ పరిగెత్తుదామా అని చెప్పి లేచి నిద్రలో కూడా అలర్ట్గా ఉన్నారు. వాళ్ళకంతా అలవాటు అయిపోయింది ఆర్మీ అంటే. వాళ్ళ చదువుకునే కానీ వాళ్ళు ఉండే పద్ధతి కానీ వాళ్ళ నాన్న అమ్మ నేర్పింది కానీ వాళ్ళకు చాలా అలవాటు అయిపోయింది అన్నట్టు. ఆ ట్రైన్ సౌండ్కి లేచి పరిగెత్తుతున్నారు నైట్, వెళ్ళిపోదాం అని చెప్పి. సైరన్ మోగుతుంది కాబట్టి అదే సైరన్ అనుకున్నారు. సైరన్ కు అలవాటు పడిపోయిండ్రు, ఆ ట్రైన్ సైరన్ కు వీళ్ళు అలవాటు అయిపోయిండ్రు నైట్. దానికి మేము చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంత భయంలో ఉన్నా కూడా లేచి పరిగెత్తడానికి కరెక్ట్ టైంకి అంత అలౌట్గా ఉన్నారు వాళ్ళు. వీళ్ళని వదిలేసి 15 days అవుతుంది. పాపం ఈమె ఎట్లా నెట్టుకు వచ్చిందో తెలియదు కానీ భయపడుతూ వచ్చేసింది అక్కడి నుంచి. ఇంటి వరకు వచ్చిందాక కొంచెం టెన్షన్ గాను. ఇంటికి వచ్చిన 2 days వరకు ఆయనకు తెలియదు ఇంటికి చేరిన విషయం. మెసేజ్ పెట్టిన తర్వాత ఫోన్ వస్తే రాత్రి చెప్పినాం అనమాట ఇంటికి వచ్చిర్రని. సో ఇప్పుడు కొంచెం తమ్ముడికి ధైర్యం, పిల్లలు భార్య ఇంటికైతే చేరిండ్రు. ఇప్పుడు నాకు ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఇక తనకు తాన్ని చూసుకోవచ్చు, టెన్షన్ లేదు, అమ్మ నాన్నకు ఆమె అయితే ఉంది కదా అన్నట్టుగా. ఆమె కూడా అమ్మ నాన్న చాలా బాగా చూసుకుంటుంది, మమ్మల్ని కూడా. సో హ్యాపీ. తమ్ముడు అక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీ. మేము ఫుల్ సపోర్ట్ తమ్ముడికి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా. మిగతా వాళ్ళకి ఏ పొజిషన్ ఉందో తెలియదు కానీ తమ్ముడికి తొందరగా పోస్టింగ్ కూడా ఎక్కువ పెంచుకోవడము, గన్ మ్యాన్ కాబట్టి ముందుకెళ్ళడము తమ్ముడికి ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో మళ్ళీ ట్రైనింగ్ కోసం తమ్ముడు ఒక 1 month హైదరాబాదు ఫ్యామిలీని అక్కడనే వదిలేసి పంజాబ్లో 2 months ఇక్కడ పనిచేసిండు హైదరాబాద్లో. మొన్న అంతా వెళ్ళి 1 week అయిందచ్చు తన దగ్గరికి వెళ్ళి. మళ్ళీ అంతలోపు ఇది మాకైతే చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా తమ్ముడు దానికోసం ఫైట్ చేయడం నా మట్టుకైతే నాకు హ్యాపీ, చాలా హ్యాపీ. ఏం జరుగుతుంది ఏం జరగని మేము ఇక్కడ ఉంది తలుచుకునేదంత దైవాన్ని. ఎక్కడ ఉన్నా తన హ్యాపీగా ఉండాలి, కొంచెం ధైర్యంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి. మిగతాదంతా తన చూసుకుంటాడు. సో దేశం కోసం పోరాడడం మాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. తను ఒక్కడైనా సరే మా ఫ్యామిలీ నుంచి వెళ్ళడం మాకు ఇంకా కాదు. తనని ఆదర్శంగా తీసుకొని మా అక్క వాళ్ళ కొడుకు కూడా సేమ్ అదే ట్రై చేస్తున్నాడు. సో వస్తే తనని కూడా పంపించడానికి మేము సిద్ధమే. మా పిల్లలు చేస్తానంటే కూడా
తప్పకుండా అదే చదివిస్తానని ఉంది నాకు అయితే. నాకు కూడా ఒక బాబు, తను వెళ్తానంటే కూడా సేమ్ ఇంతే ఎంకరేజ్ చేస్తా తమ్ముడికి చేసినట్టు. సో మా తరఫు నుంచి దేశం కోసం పంపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. ఎన్నో క్లాస్? ఫస్ట్ ఫస్ట్ క్లాసా? నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు ఎక్కడున్నావు? పంజాబ్ ఏ ఊర్లో ఉన్నావు? ఆ, నీకు అక్కడ ఏమన్నా సౌండ్స్ వినిపించినాయా? ఏం సౌండ్స్ వినిపించినాయి? బాంబు అక్కడ మొత్తం చీకటి ఉంటుండే, సాయంత్రం కాగానే లైట్స్ ఆఫ్ చేసేవాళ్ళ? అవును